మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష బ్రో సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటారు. విరూపాక్ష సూపర్ హిట్ తో ఫ్యాన్స్ ని అలరించిన తేజ్ తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రోలోను తన నటనతో మెప్పించారు. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత సాయి ధరమ్ తేజ్ నుండి కొత్త సినిమా రిలీజ్ అవ్వలేదు. 2021 లో జరిగిన బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆరోగ్యపరంగా కోలుకున్న తేజ్ 2023లో 6 నెలల బ్రేక్ తీసుకుని ఫిట్నెస్ పై దృష్టి పెట్టారు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ కేపీ దర్శకత్వంలో హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం తేజ్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ఆయన ఈ చిత్రంలోని కాంటెంట్ బలంగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఇదే టైంలో సాయి ధరమ్ తేజ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో భాగస్వాములు అవుతున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు ఫేమ్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో మిశ్రమ స్పందనలను రేకెత్తిస్తోంది. డైరెక్టర్ వంశీ గతంలో దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలను తెరకెక్కించారు. కానీ ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఫ్లాప్ డైరెక్టర్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయడం ఏంటి అని ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. విరూపాక్ష వంటి సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన సంబరాల ఏటిగట్టులో యాక్షన్ ఎంటర్టైనర్ గా వంశీ డైరెక్షన్ లో మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మరి ఈ సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.